ఎంసెట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకైతే రిలీజ్ అవబోతుంది కదా. సో ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నా. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అవుతుందా లేదా అని చెప్పి క్లియర్గానే అలాట్మెంట్ ఆర్డర్లో మెన్షన్ చేస్తారు. సో అది ఎలా చూసుకోవాలని కూడా క్లియర్గా అయితే చెప్పబోతున్నా. అండ్ మేజర్గా వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా ఫీ ఏమైనా పే చేయాలా, ఇవన్నిటి గురించి క్లియర్గా మాట్లాడబోతున్నా. కాబట్టి వీడియో అయితే ఎన్ని వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకొని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అయితే అయిపోండి. సో ఇన్ కేస్ కానీ మీరు కానీ లాగిన్ అవ్వకపోతే కంపల్సరీగా మీరైతే వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వాల్సింది అయితే ఉంటుంది. సో ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళు ఈ స్టెప్ అయితే చేయాల్సిన అయితే అవసరం అయితే ఉండదు. సో ఫస్ట్ స్టెప్ అయితే మీరు వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేజర్గా మనకి లెఫ్ట్ కార్నర్లో మీకు అక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే కనబడుతుంది. సో ఇన్ కేస్ కానీ మీకు కనపడడం లేకపోతే మీకు అక్కడ ఫార్మ్స్ అనే సెక్షన్ అయితే కనబడుతుంది. సో వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఈ 2 పోర్టల్స్ అయితే మీకు కనబడుతుంది. సో ఫస్ట్ అయితే మీరు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేసుకొని మీరైతే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో ఇది గైస్ మేజర్గా వచ్చేసరికి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునే పద్ధతి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఇలాగైతే ఉంటుంది. బట్ ఇది వచ్చేసరికి మనకి 2025 యొక్క అలాట్మెంట్ ఆర్డర్. సో ఈ ఇయర్ మనకి కొత్త వెబ్సైట్లో పెట్టారు కాబట్టి కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి మనకి హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అండ్ ఆల్సో మనకి క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్ అండ్ ఆల్సో మనకి క్యాస్ట్ అండ్ ఫీ రియంబర్స్మెంట్ ఈ కాలమ్స్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ మేజర్గా ఈ కాలమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నో అని అయితే కనపడుతుంది కదా. సో ఇక్కడ ఎవరికైతే ఎస్ అని అయితే ఉంటుందో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అయితే అవుతుంది. సో అండ్ ఆల్సో మనకి ఇంకొక స్టెప్లో కూడా మనం ఫీ రియంబర్స్మెంట్ అయితే అప్లికేబుల్ అవుతుందా లేదా అని చూసుకోవచ్చు. సో ఇక్కడ మేజర్గా మనకి ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అంటే ఇక్కడ 77,000 అయితే కనబడుతుంది. అది కాలేజ్ బట్టి అయితే మీకు అక్కడ అమౌంట్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అవ్వదో మీరైతే కాలేజ్ ఫీ మొత్తం పే చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎంత అమౌంట్ ఉంటుందా అని చెప్పి. సో అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎవరికైతే ఇక్కడ జీరో అని అయితే కనబడుతుందో సో వాళ్ళు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు, మొత్తం కూడా గవర్నమెంట్ అయితే పే చేస్తుంది. సో ఇది గైస్ మేజర్గా 2 స్టెప్స్లో మీరు ఏదైతే మీకు ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అవుతుందా లేదా అని చెప్పి క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేజర్గా మనకి ఈ క్యాండిడేట్కి వచ్చేసరికి శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈసీ అనేది అలాట్ అయితే అయిందనమాట. సో అది కూడా SC3 కేటగిరీ కింద. సో ఇది గైస్ మేజర్గా వచ్చేసరికి మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్లో ఉండే డీటెయిల్స్ అనమాట. సో అండ్ ఆల్సో మనకి మేజర్గా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే మనకి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి బ్రో అని చెప్పి అడుగుతారు. సో అక్కడే మీకు క్లియర్గా ఏదైతే మీకు అలాట్మెంట్ ఆర్డర్ కింద అయితే మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కనబడుతుంది. సో అక్కడ మీకు ఐ యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు అక్కడ ఎప్పుడైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేస్తారో సో అక్కడ మీకు డేట్ అండ్ టైం కనబడుతుంది. సో అదైతే మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో అది గైస్ మేజర్గా మనకి 5th స్టెప్ కూడా. సో మేజర్గా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. మొత్తం కూడా మీకు ఏదైతే మీకు ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ఆల్సో మనకి జాయినింగ్ అంటే ఏదైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేసి ఉంటారు కదా. సో ఆ 2 కూడా మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ఇది గైస్ మేజర్గా వచ్చేసరికి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అనేది కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలా బ్రో అని చెప్పి చాలామంది అడుగుతారు. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి మీకు ఆ కాలేజ్ కానీ 100% నచ్చినట్లయితే మీకు మొత్తం కూడా అంటే ఫర్దర్గా క్యాంపస్ నచ్చింది అండ్ ఆల్సో నాకు బ్రాంచ్ నచ్చింది ఇవన్నీ కూడా నచ్చినట్లయితే మీరు కంపల్సరీగా ఒరిజినల్స్ అనేవి సబ్మిట్ అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మేజర్గా ఇవన్నీ నచ్చి మేము phase 2కి వెళ్తున్నాను బ్రో అన్నట్లయితే సో కంపల్సరీగా సబ్మిట్ చేయకండి. ఎందుకంటే మీకు phase 2లో కానీ కాలేజ్ అలాట్ అయినట్లయితే మీరు ఒరిజినల్స్ అనేవి మళ్ళీ ఆ కాలేజ్ నుంచి అయితే తీసుకోవాలి కాబట్టి. సో ఇన్ కేస్ కానీ మీకు phase 2కి ఎవరైతే phase 2కి వెళ్ళారో సో నాకు కంపల్సరీగా phase 1లో ఉండే కాలేజ్కి వెళ్తాను అన్నట్లయితే మీరు ప్రొడ్యూస్ అయితే చేసుకోవచ్చు. అంటే ఒరిజినల్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ కానీ మీరు phase 2కి వెళ్ళకపోతేనే phase 1లో మీరు ఒరిజినల్స్ అనేవి సబ్మిట్ చేయండి. సో అండ్ ఆల్సో మీకు ఇన్ కేస్ కానీ కాలేజ్ నచ్చినా కూడా మీరు ఒరిజినల్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు. సో ఇది గైస్ మేజర్గా వచ్చేసరికి 6th స్టెప్. మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఫీ పే చేయాలా బ్రో అని చెప్పి చాలామంది అయితే అడుగుతారు. సో గైస్ బిల్డింగ్ ఫీ అనేది సపరేట్గా మీరే అయితే పే చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, మనకి గవర్నమెంట్ అయితే బిల్డింగ్ ఫీ పే చేయదు. సో ఇది వచ్చేసరికి ప్రతి ఒక్క కాలేజ్లో మ్యాక్సిమం ఉంటుంది. సో సమ్ అమౌంట్ అనేది ఛార్జ్ అయితే చేస్తారు. సో ఇది గైస్ మేజర్గా వచ్చేసరికి మీరు ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అయినా కూడా మీరు 10,000 అరౌండ్ అలా పే చేయాల్సింది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 8th వన్ మీరు ఎన్ని సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఎత్తుకొని వెళ్ళాలని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసరికి మీరు ఒక
ఒక 3 to 4 సెట్స్ అయితే వెతుకొని అయితే వెళ్ళండి. సో ఒక సెట్ ఆఫ్ జెరాక్స్ లైక్ ఒక సెట్ వచ్చేసరికి ఒరిజినల్ కాపీస్ అండ్ 3 సెట్స్ వచ్చేసరికి జెరాక్స్ కాపీస్ అయితే ఎత్తుకొని అయితే వెళ్ళండి. సో ఆర్ఎల్స్ 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ కూడా సరిపోతుంది. సో ఇన్ కేస్ మీకు అవైలబిలిటీ ఉన్నట్లయితే ఒక 3 సెట్స్ అయితే తీసుకోండి. సో ఆ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాస్వర్డ్ సైజ్ ఫొటోస్ చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. సో కంపల్సరీగా ఒక 3 to 5 అయితే తీసుకొని అయితే వెళ్ళండి. సో ఎందుకంటే చాలా వరకు లైక్ అడుగుతారనమాట పాస్వర్డ్ సైజ్ ఫొటోస్. సో కాబట్టి కంపల్సరీగా మీరైతే తీసుకోండి అనమాట పాస్వర్డ్ సైజ్ ఫొటోస్ కూడా. సో ఇది గైస్ మేజర్గా వచ్చేసరికి టోటల్గా మీకు లైక్ క్లియర్గా అండర్స్టాండ్ అయితే అయింది అనుకుంటున్నా. సో ఇంకా ఏమైనా డౌట్స్ అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. కంపల్సరీగా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో నేను లైక్ లైవ్ అయితే చేస్తాను రిజల్ట్స్ వచ్చేటప్పుడు అంటే అలాట్మెంట్ అప్పుడు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను లైవ్లో అయితే అడగచ్చు. కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.